మట్టి నమూనా పరీక్షల ఆధారంగా రైతులు ఎరువులను శాస్త్రీయంగా వాడాలని సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విచక్షణారహితంగా రసాయన ఎరువుల వాడటం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తెలిపారు. సెక్రటేరియట్లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిలో మాట్లాడారు. యూరియా యాప్ పై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్ తో లైన్లలో నిలబడి బాధ తప్పిందని, సమయం ఆదా అవుతుందని మంత్రికి చెప్పారు రైతులు. అధిక యూరియా వాడటం వల్ల కలిగే అనార్థాలను రైతులకు వివరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నేల స్వభావానికి అనుగుణంగా శాస్త్రీయంగా ఎరువులు వినియోగించేలా ప్రణాళికలు అమలు చేస్తోందని చెప్పారు. భూసార పరీక్షల తర్వాత నేల ఆరోగ్య కార్డులో పొందుపరిచిన వివరాలను రైతులకు, వాలంటీర్లకు క్షుణ్ణంగా వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది యువ రైతులను ఇందుకోసం ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో 2-3 వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు తుమ్మల. రైతు విజ్ఞాన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా కేంద్రాల్లో ప్రతిరోజు సుమారు 1000 మంది యువ రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు మంత్రి. నెల రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఉంటుందన్నారు. భూసార పరీక్షలు, వాటి ఫలితాలను అర్థం చేసుకోవటం, పంటలకు అనుగుణంగా ఎరువులను వినియోగించడం వంటి అంశాలపై వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అలాగే భూసార పరీక్ష కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేవీకే ల్యాబ్తో పాటు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను వినియోగిస్తూ భూసార పరీక్షలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం అదనంగా ప్రైవేటు భాగస్వామ్యంతో క్లస్టర్ స్థాయిలో మరిన్ని ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి. రైతులు తాము పండించే అన్ని పంటల్లో పామాయిల్ పంటను కూడా వేయొచ్చని చెప్పారు మంత్రి తుమ్మల. పామాయిల్ పంటను వేసి కూడా వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు పండించవచ్చని రైతులకు వివరించారు. పామాయిల్ పంటను వేస్తే స్థిరమైన అధిక ఆదాయం పొందే వీలుంటుందని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా రైతులు ఎరువులను శాస్త్రీయంగా వాడాలని సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తెలిపారు. సెక్రటేరియట్లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. యూరియా యాప్ పై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్ తో లైన్లలో నిలబడే బాధ తప్పిందని, సమయం ఆదా అవుతుందని మంత్రికి చెప్పారు రైతులు. అధిక యూరియా వాడటం వల్ల కలిగే అనార్థాలను రైతులకు వివరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నేల స్వభావానికి అనుగుణంగా శాస్త్రీయంగా ఎరువులు వినియోగించేలా ప్రణాళికలు అమలు చేస్తోందని చెప్పారు. భూసార పరీక్షల తర్వాత నేల ఆరోగ్య కార్డులో పొందుపరిచిన వివరాలను రైతులకు, వాలంటీర్లు క్షుణ్ణంగా వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది యువ రైతులను ఇందుకోసం ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో 2-3 వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు తుమ్మల. రైతు విజ్ఞాన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా కేంద్రాల్లో ప్రతిరోజు సుమారు 1000 మంది యువ రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు మంత్రి. నెల రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఉంటుందన్నారు. భూసార పరీక్షలు, వాటి ఫలితాలను అర్థం చేసుకోవటం, పంటలకు అనుగుణంగా ఎరువులను వినియోగించడం వంటి అంశాలపై వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అలాగే భూసార పరీక్ష కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేవీకే ల్యాబ్తో పాటు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను వినియోగిస్తూ భూసార పరీక్షలు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం అదనంగా ప్రైవేటు భాగస్వామ్యంతో క్లస్టర్ స్థాయిలో మరిన్ని ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి. రైతులు తాము పండించే అన్ని పంటల్లో పామాయిల్ పంటను కూడా వేయొచ్చని చెప్పారు మంత్రి తుమ్మల. పామాయిల్ పంటను వేసి కూడా వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు పండించవచ్చని రైతులకు వివరించారు. పామాయిల్ పంటను వేస్తే స్థిరమైన అధిక ఆదాయం పొందే వీలుంటుందని చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు.